ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే కనుక అది జగన్ గారు ఢిల్లీ వెళ్ళడమే. జగన్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అన్న విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి చాలామందికి చెమటలు పట్టేస్తున్నాయి కొన్ని విషయాల మీద. జగన్ గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఒక్కోడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు దీని మీద, జగన్ గారు ఢిల్లీ వెళ్ళే అంశం మీద. అసలు వాస్తవానికి జగన్ గారు ఢిల్లీ వెళ్తానంటే వీళ్ళకి ఎందుకు చెమటలు పడుతున్నాయో నాకు అర్థం కాల. దీని గురించి అయితే మనం మాట్లాడబోతున్నాం. మాట్లాడబోయే ముందు నా రిక్వెస్ట్ ఉంది, రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి, ఏం జరుగుతుంది అనేది. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలంటాను. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే ఢిల్లీ వెళ్ళనున్న జగన్ గారు మోదీ గారితోనూ అలాగే కేంద్ర హోంమంత్రి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయనతోనూ మాట్లాడబోతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి మోదీ గారితోనూ కేంద్ర హోంమంత్రి ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయనతో మాట్లాడబోయే అంశాలు ఏవై ఉంటాయి అని చాలా మట్టుకి చేతులు పిసుకొసుకోవడం జరుగుతుంది ఏపీలో. కొంత ఎలా అంటే కొన్ని సోషల్ మీడియా కావచ్చు, అలాగే కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కావచ్చు, కొన్ని ఛానల్స్ ఆల్రెడీ తమకు నచ్చినట్టుగా ఆ అంశాన్ని వడ్డించేస్తాయి ఆల్రెడీ. ఏంటంటే కనుక ఇంకేముందే జగన్ గారు తన కేసుల గురించి వెళ్తున్నాడని ఒకళ్ళు మాట్లాడితే, లేదు జగన్ గారు బేరసారాల కోసం వెళ్తారని ఇంకోళ్ళు మాట్లాడతారు. రకరకాల నోటికి ఏదేస్తే అది మాట్లాడేస్తారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు, ఢిల్లీ ఆయన వెళ్తారంటే వీళ్ళకి భయం ఎందుకు, అర్థమైందా? ఎందుకంటే కనుక ప్రధానమంత్రి మోదీ గారితోనూ అలాగే అమిత్ షా గారితోనూ జగన్ గారికి ఉండే సన్నిహిత సంబంధాలు అలాంటివి. కాబట్టి ఏం మోసుకెళ్తారో జగన్మోహన్ రెడ్డి గారు మా గురించి ఏం చెప్తాడనే ఆరాటమా లేకపోతే ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ఏంటంటే కనుక వాస్తవం మాట్లాడాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంటులో సంఖ్యాబలం అంటే ఎంపీల సంఖ్యాబలం ఎక్కువగానే ఉంది, 8 మంది ఉన్నారు. కాబట్టి మోదీ గారు కూడా కావాల్సింది జగన్ గారే ఇలాంటి టైంలో. కాబట్టి లోక్సభలో 4, రాజ్యసభలో 4 ఉండటం అయితే జరిగింది. కాబట్టి ఆల్రెడీ 2 బిల్లులు గతంలో కూడా వీగిపోయి ఉన్నాయి. ఏది మోదీ గారు ప్రవేశపెట్టిన బిల్లులు, ఒక 2 బిల్లులు మహిళా రిజర్వేషన్ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు. ఈ 2 బిల్లులు వీగిపోయిన ఆ పరిస్థితుల్లో మళ్ళా ఆ బిల్లులకి అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకోవాలనుకుంటుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోసం తాపత్రయపడుతున్న బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడమే జరిగింది, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము మద్దతునిస్తున్నాం అని అయితే కనుక. కాబట్టి అందుగురించే వాస్తవం మాట్లాడాలంటే ఇంత కంగారు ఎందుకు వచ్చింది, జగన్ గారు ఢిల్లీ వెళ్తానంటే కదా 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మోదీ గారిని కలిసిన సందర్భం లేదు అసలు. కాబట్టి ఇప్పుడు వెళ్తున్నందుకు గాను ఈ ప్రయాణం నిజంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అనేది చెప్పాలి. జగన్ గారు మోదీ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే అరాచకాలు ఉన్నాయో అని వైఎస్ఆర్సీపీ చెప్తుందో ఆ అరాచకాలు, ఒకటి డిఎస్సి స్కామ్ గురించి, అలాగే ఇంకా ఒకటి కాదు ఏదైతే అక్రమ అరెస్టుల గురించి, లాకప్ డెత్తుల గురించి, అమరావతి స్కాముల గురించి, వీటన్నిటి గురించి ఎక్కడ మోదీ గారితో మాట్లాడతాడో. కాబట్టి మాట్లాడితే కూటమికి ఎలాంటి సెగలు పుట్టుకొస్తాయో అని కొంతమందికి ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయిందన్నమాట వాస్తవమే. కానీ ఏపీలో ప్రస్తుత వాస్తవ పరిస్థితులు మోదీ గారికి వివరిస్తారా, లేకపోతే ఈ డీలిమిటేషన్ లేదా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించే మాట్లాడతారా, లేదా ఇంకా ఇతర అంశాల గురించి ఏమైనా మాట్లాడే ఉద్దేశం ఉందా? ఇప్పుడు అసలే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవి జరుగుతున్నాయి కదా ఆల్రెడీ. కాబట్టి ఈ సమావేశాలు పైగాను కేంద్రంలో కూడా ఇప్పుడు అనుకూల పరిస్థితులు అయితే లేదు వాస్తవంగా అయితే కనుక. ఏదైతే విద్యార్థులు నిరాహార దీక్ష ర్యాలీలు, కాక్రోచ్ గొడవలు ఎన్ని ఉన్నాయో వీటన్నిటి మధ్య జగన్ గారి ప్రయాణం, జగన్ గారు మోదీ గారితో సంప్రదింపులు, ఈ చర్చలు చూస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతుంది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఏం జరుగుతుంది అసలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు, ఏం మాట్లాడతారు అని టెన్షన్ తోటి సగం మంది చచ్చిపెట్టేట్టున్నారు వాస్తవం మాట్లాడాలంటే. కాబట్టి అలాంటి టెన్షన్ని క్రియేట్ చేసేటువంటి ఈ ప్రయాణం ఏం జరగబోతుంది, జగన్ గారు ఏం మాట్లాడబోతున్నారు అనే దాని మీద ఎక్కువ ఆసక్తి అయితే నెలకొంది. చెప్తున్నారుగా, నాకు తెలిసి అయితే కనుక, నా ఉద్దేశం ప్రకారం అయితే కనుక ఏదైతే బిల్లుల విషయం మాట్లాడతారో అలాగే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితుల గురించి ఖచ్చితంగా మోదీ గారితోనూ అలాగే అమిత్ షా గారితోనైతే కనుక మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ గురించి
ఏదైతే లాకప్ డెత్లు ఉన్నాయో, అలాగే రైతుల మద్దతు ధరలు లేకుండా ఎంతమంది రైతులు అయితే ఉన్నారో, అలాగే ఆక్వా కావచ్చు, పొగాకు కావచ్చు, ఇలాగ ఉల్లి కావచ్చు, సమస్తం వీటన్నిటి మీద ఖచ్చితంగా కేంద్రంతో అయితే మాట్లాడబోతున్నారు అనేది నా అభిప్రాయం. ఇది కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.